నమస్తే అండి. నేను మీ తేజ. కూకట్పల్లి లేక్ షోరూంలో ఒక దారుణమైన ఘటన జరిగింది. ఆ లేక్ షోరూంని సందర్శించడానికి వెళ్ళిన కొంతమంది వినియోగదారులపైన ఆ శిథిరాలు పడ్డాయంటూ కూడా ఒక న్యూస్ అయితే రీసెర్చ్‌గా వెలుగులోకి రావడం అయితే జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా మనం పక్కన చూడొచ్చు. ఆ కస్టమర్ ఎంత ఇబ్బంది పడ్డారో, ఆ శిథిలాలు కూలి ఆమె పైన పడడం వల్ల ఆమె ఇక్కడ చాలా చాలా ఇబ్బంది పడ్డారు. వెంటనే ఆ స్టాఫ్ కూడా స్పందించి దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్‌కి తరలించిన పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. రైట్. దీనికి సంబంధించి మరింత సమాచారం మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. అసలు ఏం జరిగింది? అలాగే ఈ కూకట్పల్లి లేక్ షోరూమ్ చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ చేశారు. ఆ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా. అండ్ మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లోనే నంబర్ 1 ఈ షోరూమ్ లేక్ షోరూమ్లుగా కూడా ఆమె హైదరాబాద్‌లోనే నంబర్ 1 ఒక పెద్ద షాపింగ్ మాల్ లాగా ఒక పేరును కూడా కైవసం చేసుకున్న ఈ లేక్ షోరూంలో అసలు ఏం జరిగింది? దాని కన్స్ట్రక్షన్ నాణ్యత సరిగ్గా లేకపోవడం వల్లే ఈ ఇబ్బందులు జరిగాయా? ఎంతమంది కస్టమర్లు ఇబ్బంది పడ్డారు? ఇప్పుడు ప్రస్తుతం గాయాలపైన కస్టమర్ పరిస్థితి ఏమిటి అనే దాని గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. ఇదే విషయాన్ని మాతో పాటు అందించడానికి మా ప్రతినిధి ఆదిత్య లైన్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆదిత్య, చెప్పండి, ఏంటి సిచ్యువేషన్ అక్కడ? ఎటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది? రైట్. తేజ, ఇది కూకట్పల్లిలో అక్కడ వై జంక్షన్ ఉంటుంది కదా, ఆ సమీపంలో షేర్ మాల్ అనేది ఒకటి ఉంటుంది. ఇది చాలా పాపులర్ నా షేర్ మాల్ అని చెప్పుకోవాలి. అయితే ఈ రోజు ఆదివారము, సో ఫ్యామిలీస్ అందరూ కలిసి ఆ మాల్ లోకి వెళ్తూ ఉంటారు, రకరకాల వస్తువులు తీసుకుంటారు. సో చాలా రద్దీ అయితే ఉంది ఆ మాల్ లో. అయితే ఇదే టైంలో ఒక ప్రమాదం అయితే ఆ మాల్ లో చోటు చేసుకోవడం జరిగింది. అదేంటంటే, ఈ మాల్ ని సందర్శించడానికి వచ్చిన వినియోగదారుల మీద పైన సీలింగ్ ఉంటుంది కదా, సీలింగ్ బోర్డులు అవన్నీ కూడా యాక్సిడెంటల్ గా ఒకేసారి కుప్పకూడడం జరిగింది. సో ఇవాళ ఆదివారము, మళ్ళీ ఎక్కువగా పబ్లిక్ ఉన్నారు, సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఈ ఘటన జరిగింది. అయితే ప్రమాదంలో కొంతమంది గాయపడ్డారు. సో సిబ్బంది కూడా అక్కడ వెంటనే రియాక్ట్ అయిపోయింది, అప్రమత్తం అయిపోయింది. వాళ్ళు వెంటనే స్పందించి ఆ గాయపడ్డ వాళ్ళందరికీ కూడా తక్షణ చికిత్స ఇచ్చేసి ఆ తర్వాత చికిత్స కోసం ఆ సమీపంగా ఉన్న ఆసుపత్రులకు అయితే వాళ్ళని తరలించడం అయితే జరిగింది. సో ఇప్పుడు పరిస్థితి కంట్రోల్లోకి వచ్చింది. అక్కడ ఎవరికి కూడా పెద్దగా ప్రమాదాలు అయితే జరగలేదు, కాకపోతే గాయాలు అయితే అయినాయి. ఆ విజువల్స్ కూడా చూడొచ్చు. కొంతమందిని వీల్ చైర్లలో తీసుకెళ్తున్నారు, కొంతమంది గాయమైన వాళ్లకు కాస్త చికిత్స చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. సో వాళ్ళ కొంతమంది అయితే ఈ విధంగా గాయపడడం అయితే జరిగింది. అయితే పైనున్న సీలింగ్ బోర్డులు ఎలా కుప్పకూలాయి అనేది ఒక క్వశ్చన్ మార్క్. అంటే మరి ఇది మేనేజ్మెంట్ ఏమన్నా మిస్టేక్, ఇది చూసుకోలేదా, ఇటువంటివన్నీ క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. సో దీనిపైన ఇప్పుడు కాస్త వాళ్ళు మొత్తం కూడా క్లియర్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ పరిస్థితి అయితే నార్మల్ తీసుకొచ్చేసారు. మళ్ళీ సందర్శకులు వెళ్తున్నారు, వాళ్ళ పనులు చేసేసుకుంటున్నారు. అది అకస్మాత్తుగా జరిగిన ఒక యాక్సిడెంటల్. దాంట్లో గాయపడ్డ వారిని ఇప్పుడు ఆసుపత్రికి కూడా చికిత్సకైతే తీసుకుపోవడం జరిగింది. సో అందరు కూడా ఆల్ రైట్ అని చెప్తున్నారు. కాకపోతే ఇది ప్రమాదం ఎలా జరిగింది, అవి ఎలా సీలింగ్ కుప్పకూలాయి అంటే, సీలింగ్ కుప్పకూలాయి కాబట్టి ఇంకా ఎవరికి ప్రాణాపాయం కలగలేదు కాబట్టి ఓకే. ఎవరికేమన్నా అయ్యి ఉండుంటే చాలా పెద్ద ఇష్యూ అయ్యి ఉండేది, పోలీస్ కేసు అయ్యి ఉండేది. ఇప్పటికీ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. సో అలా ఒక పెద్ద ఇష్యూ అయితే మారేది. సో ప్రజెంట్ అయితే కండిషన్ అయితే నార్మల్ పొజిషన్ లోకే వచ్చింది కాబట్టి మరి దీనికి సంబంధించి మేనేజ్మెంట్ దీనిపైన ఏ రకంగా స్పందిస్తుంది అనేది కూడా చూడాలంటే వాళ్ళు ఇప్పుడు చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే ఏం జరిగింది, ఎలా పడ్డాయి, మళ్ళీ ఇప్పుడు ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళకి సంబంధించి ట్రీట్మెంట్ కు సంబంధించి మేనేజ్మెంటే, ఈ లేక్ షోర్ వాళ్ళే పేమెంట్ చేస్తున్నారా, వాళ్ళ మొత్తం ట్రీట్మెంట్ సంబంధించి వీళ్ళే చూసుకుంటున్నారా, ఇటువంటివన్నిటికి కూడా వాళ్ళు సమాధానం చెప్తారని చెప్పేసి చాలా మంది ఆశిస్తున్నారు. అంటే ప్రమాదానికి గల కారణం ఏంటో కూడా ఒకసారి స్క్రూటినీ చేయాల్సిన అవసరం ఉంది అని కూడా చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే పెడుతున్నారు. సో ఆ రకంగా అయితే ఈ ప్రమాదం అయితే జరిగింది. సో మామూలుగా ఈ లేక్ షోర్ మాల్ పబ్లిక్ ఎక్కువగా ఉంటారు. సో అటువంటి టైంలోనే ఘటన జరగడం అనేది కాస్త ఇబ్బందికరం అని చెప్పేసి చెప్పుకోవాలి. రైట్. అయితే అంటే బయట న్యూస్ ఛానల్స్ లో వస్తున్న వార్తలు ఎంతవరకు నిజం? అంటే ఆ శిథిలాలు కూలి చాలా వరకు ప్రమాదానికి గురయ్యారు, కొంతమంది హాస్పిటలైజ్డ్ అయ్యారంటూ కూడా చెప్తా ఉన్నారు. సుమారుగా 100 మందికి పైగానే అని ఒక థంబ్నెయిల్స్ కూడా పెట్టిన పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది. ఏంటి, ఇదంతా కూడా నిజమా, అదంతా కూడా అవాస్తవమా? అంటే మనకు వచ్చిన న్యూస్ ప్రకారం వందల మంది అయితే కాదు, పలువురు అయితే గాయపడ్డారని చెప్పేసి చెప్తున్నారు. మరీ ఎక్కువ కాలేదు పెద్ద మొత్తంలో. ఇది
ఒకసారి ఆ విజువల్స్ కూడా చూడొచ్చు. ఎక్కువ పడ్డాయి. అయితే పడేటప్పుడు కాస్త పబ్లిక్ ఒకేసారి గమనించి అయ్యో పడుతున్నాయని చెప్పేసి కేకలు అవిటితోటి పక్క పక్కకి వెళ్ళిపోవడం కూడా జరిగింది. సో ఆ రకంగా చిన్నగా చాలా మంది అయితే ఎస్కేప్ అయిపోయారు. కొంతమంది ఇరుక్కుపోయి వాళ్ళకు గాయాల పాలవ్వడం అయితే జరిగింది. సో ఎటువంటి తీవ్ర స్థాయిలో ఎక్కువగా ఇదైతే జరగలేదు. నార్మల్ కండిషన్ లోనైతే ఉంది. కొంతమంది గాయాలై వాళ్ళనైతే ఆసుపత్రిలో ఇప్పుడు చికిత్స అయితే అందిస్తున్నారు. వాళ్ళ పరిస్థితి కూడా నార్మల్ గానే ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో న్యూస్ లో వస్తున్న దాని ప్రకారం అంటే అథెంటిక్ న్యూస్ ప్రకారం చూసుకుంటే ఇది ఒక ఇన్సిడెంట్ గా చూడొచ్చు. అయితే మేజర్ చాలా ఎక్కువగా ఇన్సిడెంట్ అని కాదు, మైనర్ ఇన్సిడెంట్ గా అని కాదు. ఒక ప్రమాదం అయితే సంభవించింది. ఆ ప్రమాదానికి కారణం ఏంటి అనేది తెలియాల్సి అయితే ఉంది. సో కొంతమంది అయితే గాయపడ్డారు. వందల మంది అయితే కాదు కానీ కొంతమంది మాత్రం పలువురు అయితే గాయపడ్డారు. వాళ్ళకి చికిత్స కూడా అందిస్తున్నారు. కరెక్ట్ టైంలో అక్కడ సిబ్బంది కూడా స్పందించారు. వాళ్ళు రియాక్ట్ అయిపోయి ఈ పరిస్థితిని కంట్రోల్లోకి తీసుకొచ్చి వెంటనే వాళ్ళని ఎవరైతే గాయపడ్డారో వాళ్ళని ఆసుపత్రికి కూడా తరలించారు. ఆ రకంగా అక్కడ ఉన్న సిబ్బంది అయితే కాస్త వెంటనే స్పందించారని కూడా చెప్తూ ఉన్నారు. మరి చూద్దాం మేనేజ్మెంట్ దీని పట్ల ఏ విధంగా రియాక్ట్ అయ్యి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది గాయాల పాలయ్యారు, ఏం జరిగింది, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు మేనేజ్మెంట్ చెప్తారేమో చూడాలి. మరి పోలీసులు కూడా దీనికి సంబంధించి ఎంటర్ అవుతారేమో చూడాలి. రైట్, థ్యాంక్ యూ. రైట్. సో గైస్ చూసారు కదా, లేక్ షోరూమ్ హైదరాబాద్లోనే చాలా పెద్దదైన షోరూమ్. దీని గురించి అనేక ప్రమోషన్స్ జరిగాయి. అనేక మంది దీనిపైన చాలా రివ్యూలు కూడా ఇవ్వడం జరిగింది. అసలు ఎక్కడా లేనటువంటి హైదరాబాద్లో ఎక్కడా ఇటువంటి షోరూమ్ లేదని చాలామంది చూపించే ప్రయత్నం చేశారు. అలాగే ఈ లేక్ షోరూమ్ని చాలా వేగంగా కూడా ఆ పనులు పూర్తి చేశారు. ముఖ్యంగా కన్స్ట్రక్షన్ అటువంటి పనులన్నీ కూడా చాలా వేగవంతంగా పూర్తి చేశారు. అటువంటి షోరూంలోనే ఈరోజు ఆ శిథిలాలు కూలి ఆ కస్టమర్స్ పైన పడ్డాయి. మనకి ఏదైనా సరే నాణ్యత ముఖ్యం. వేగంగా అయిపోవాలి, త్వరగా అయిపోవాలి, త్వరగా సాధించేయాలి, అన్నీ త్వరగా అయిపోవాలనుకుంటే ఇటువంటి పరిణామాలు జరుగుతూ ఉంటాయి. బోల్తా పడేది మనమే. ఖచ్చితంగా లేక్ షోరూమ్ యాజమాన్యం పైన పోలీసులు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటారు. అలాగే ఆ నాణ్యతకు సంబంధించిన ఆ పరంగా ఖచ్చితంగా ఇన్స్పెక్షన్ చేసి త్వరలోనే మరిన్ని డీటెయిల్స్ బయటికి చెప్తారని నేనైతే ఆశిస్తాను. మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారా? అండ్ మీరు జాగ్రత్త, మీ ఫ్యామిలీతో కూడా సండేస్ టైంలో ఇటువంటి షోరూమ్స్కి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు ప్రికాషన్స్ పాటించండి. మీతో పాటు మీ పిల్లలు కూడా వస్తున్నారు కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.